గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. గణేష్ పండుగ అంటేనే మనం ఎన్నో రకాల గణేష్ని చూస్తూ ఉంటాం, ఎన్నో డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ప్రతిమల్ని చూస్తూ ఉంటాం. కానీ మన హైదరాబాద్లో ఒక కొత్త గణపైన అయితే చూడబోతున్నాం. మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆ ప్రతిరూపాన్ని గణేష్ విగ్రహంగా మార్చారు మన మెట్టు సాయి కుమార్ అన్న. సో మాట్లాడి తెలుసుకుందాం అసలు అన్న ఎందుకని ఈ ఆలోచన ఎలా వచ్చింది, ఒక మన సీఎంని మన గణేష్ రూపంలో కొలుచుకోవడానికి గల కారణం ఏంటి? అంటే ఏం లేదు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచవ్యాప్తంగా నిలపాలి. తెలంగాణ పదాన్ని, తెలంగాణ నినాదాన్ని, నీళ్లు నిధులు నియామకాలు అనే విధంగా ఏ విధంగా వచ్చిందో తెలంగాణని ప్రపంచవ్యాప్తంగా ముందు తీసుకునే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు పడుతున్నటువంటి తపనకు ఆ విఘ్ననాథుని యొక్క ఆశీర్వాదం ఉద్దేశంతో చేపట్టాం కార్యక్రమాన్ని. ముఖ్యంగా రైజింగ్ తెలంగాణ ఈ పదాన్ని ప్రపంచానికి తీసుకెళ్ళాలి. దానికి కారణం ఏంటి? గణేశుని యొక్క ఆశీర్వాదం, విఘ్నేశ్వరుని యొక్క ఆశీర్వాదం. ఆ విఘ్ననాథుని యొక్క రూపంలో ఈ విధంగా ఉంటే పూర్తిగా నిండుగా వారి యొక్క ఆశీర్వాదం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సంపూర్ణంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ విధంగా ముందుకెళ్ళాం మేము. సో ఇలాంటి తీసుకున్న అంటే ఆలోచన ఎలా వచ్చింది? చూస్తున్న కట్అవుట్ కూడా చూసాం, సీఎం అలాగే ఉన్నారు, సీఎం గారు లాగే. సో ఎలా ఆర్డర్ ఇచ్చారు, ఎన్ని రోజుల ముందు పట్టింది, ఏం ప్రాసెస్ ఏం పట్టింది అంటారు ఇదంతా కూడా? అదే జనరల్గా ఇంట్లో కూర్చున్నప్పుడు మా అల్లుడు ఇంకా మా అబ్బాయిల పాపలందరూ కూర్చున్నప్పుడు ఆ బాహుబలి, RRR, పుష్ప అని చెప్పి వాళ్ళు పెట్టారు. కొత్తగా చేద్దామంటే ఈ ఆలోచన బయటికి వెళ్ళింది. పిల్లలందరూ కూర్చున్నప్పుడు ప్రతిసారి అంటుండగా ఈసారి లాస్ట్ టైం ట్రెండ్ అయింది RRR, ఈసారి పుష్ప అవుతుంది మామ అని మా వాళ్ళు, మా చెల్లె వాళ్ళ అబ్బాయి ఇంకా మా అబ్బాయి కూర్చున్నప్పుడు మాట్లాడినప్పుడు అరే మనం కూడా ఒక ట్రెండ్ చేయాలి అని చెప్పి రైజింగ్ తెలంగాణ సీఎం గారు ఎట్లా అనుకుంటారు కాబట్టి సీఎం గారి ప్రతిరూపాన్ని తీసుకొచ్చి ఈ విధంగా విఘ్నేశ్వర టైంలో పెడితే దానికి అనుకూలంగా, అంటే ఇప్పుడు హిందూ సాంప్రదాయంలో వినాయకునికి ఒక ప్రత్యేకమైన ఒక విధి విధానాలు, అంటే ఏ కార్యక్రమాన్ని చేపట్టాలి అన్నా కూడా విఘ్ననాథుని యొక్క ఆశీర్వాదం ఉండాలి. ఆయన పూజ చేస్తే అన్ని విఘ్నాలు తొలగిపోతాయని చెప్పి మన యొక్క హిందూ సాంప్రదాయం, ప్రథమ సాంప్రదాయం అది. అంటే రేవంత్ రెడ్డి గారికి చాలా విఘ్నాలు అడ్డుపడతా ఉన్నాయి, అటు వేరే పార్టీల నుంచి, అటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ. ఆ విఘ్నాలను తిరిగిపోవాలి. ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ అనే పదం, తెలంగాణ నానుడి అందరికీ వినపడాలి. రైజింగ్ తెలంగాణ అనే పదాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, మర్చిపోవద్దని చెప్పి ఇక ఈ టైంలో షేర్ చేస్తే 11 days అందరికీ బాగుంటుంది. తద్వారా ఇంకా మనం ముందుకెళ్ళాలి. ఆయనకు పూర్తి ఆరోగ్యం ఇవ్వాలి. రేవంత్ రెడ్డి గారికి మంచిగా ఇట్లనే తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టుకుంటాం మేము. రైట్, మీరు ట్రెండింగ్ అంటే గుర్తొచ్చింది. మన సీఎం రేవంత్ రెడ్డి గారు మన గణేష్ అయితే ట్రెండింగ్ అవుతా ఉంది, నిజంగా తెలంగాణ మొత్తం కూడా ట్రెండ్ అవుతూ ఉంది. మీ ఫ్రెండ్స్ కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ రాజకీయ పరంగా ఎలాంటి స్పందన వస్తూ ఉంది? అంటే చాలా మట్టుకు అందరూ చాలా చాలా అంటే అద్భుతంగా ఉంది ఈ విధంగా చేయడము. ఎందుకంటే రైజింగ్ తెలంగాణ పదాన్ని ఈ విధంగా వాడుకోవడం, ఈ విధంగా ముందు తీసుకెళ్ళడం అంటే చాలా మంచిది అని చెప్పి అన్నారు. కొంతమంది చూసే వాళ్ళు కళ్ళు వాళ్ళ విధానం బాగుండదు కాబట్టి వాళ్ళకి ఏం మాట్లాడలేము. కానీ 90% పై చిలుకు కూడా ఇప్పటికీ ప్రత్యక్షంగా పరోక్షంగా ఫోన్ చేసి ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు తప్ప ఎవరు కూడా ఏ విధంగా కూడా మాట్లాడలేదు. అయితే హ్యాపీ అనిపిస్తుంది చాలా. ఒక ఫీల్ హ్యాపీ. అంటే ఒక మంచి పని చేసేటప్పుడు స్పందన అనేది ప్రజల నుంచి వస్తే దానికి అమృతం కన్నా చాలా ఆనందంగా, అంత ఆయుష్నిచ్చే విధంగా ఉంటుంది. అది నాకు అనిపిస్తుంది. మీ మాటలు చెప్పండి, గణేష్ గురించి, సేమ్ రేవంత్ రెడ్డి గారి గణేష్ గురించి. ఇలా డిజైన్ చూస్తుంటే ఆ డ్రెస్ అదంతా కూడా రియలేనా లేకపోతే అది కూడా ప్లాస్టర్ ఆఫ్ పారిస్? అంటే ఏమైందంటే ఇప్పుడు ధూళిపేట అంటే వినాయకునికి రూపకల్పనలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ప్రపంచవ్యాప్తంగా. ధూళిపేట అంటేనే మాకు ఆమోదంలో ఉన్నది మా నియోజకవర్గమే కాబట్టి చెప్పడం జరిగింది. వాళ్ళ త్వరగా చేయడం జరిగింది. అది చాలా మంచి అనిపించింది నాకు చాలా. అంటే ఎవరేం చేసినా ఏమనుకున్నా అంటే ఇప్పుడు ప్రతిదానికి మనం మాట్లాడే విధానం మనకు స్పష్టంగా ఉండాలి. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? రైజింగ్ తెలంగాణ అంటున్నారు. ఆయన విధానాన్ని మనం పూర్తిగా సంపూర్ణంగా మద్దతు ఇచ్చినప్పుడే కదా ఒక నాయకునికి మనము ఏ విధంగా ముందుకెళ్ళాలండి. కాబట్టి ఆయన మద్దతు ఇచ్చే విధంగా ఆయన ఇచ్చిన ఒక నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఇది కార్యక్రమం తోడ్పడుతుందని చెప్పి నాకు అనిపిస్తుంది. నాకు అట్లా దట్ ఈస్ మై ఐడియా. అందరి ఐడియా అది, ఇది మన ఐడియానే ఇక ముందుకెళ్ళాలని చెప్పి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచనని ముందుకెళ్ళాలా. అదేవిధంగా
ఆయనకు పూర్తి సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వాలా, ఎన్ని విఘ్నాలున్నా తొలగిపోవాలని చెప్పి మా ఉద్దేశం అది. అయితే కొంతమంది ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నారు, గణనాథుడు మానవ రూపంలో ఉన్నాడు బాగుంది, షూ వేసారని కూడా కొంతమంది కామెంట్ చేస్తా ఉన్నారు, వాళ్ళకి ఏం చెప్తారన్నా? అంటే వాళ్ళే ఇప్పుడు నేను ఏమంటారు, ఇప్పుడు అదే అంటారు కదా చూసే విధానం. ఇప్పుడు ఇంత మునుపు అది ఏదో మనం చూశాను, ఇప్పుడు మన పుష్ప చూశాను, మళ్ళీ అందులో చీర కట్టారు. అంటే నేను అంటే సపోజ్ అంటే ఐ థింక్ చెప్పొద్దు, అంటే కాంట్రవర్సీ మీరు అన్నారు కాబట్టి మాట్లాడుతున్నా. కొంతమంది ఏమన్నారు, పుష్ప అది ఏది అంటే బూట్లు వేశారు కదా అన్నారు, అంటే ఇక్కడ వేశారు, ఇక్కడ చూశాను, ఇక్కడ చీర కట్టారు. అంటే అది తప్పు కాదు, అంటే ఆ కళ ఆ సమయానికి ఆ విధంగా ఉంటేనే గుర్తింపు ఉంటుంది, మనం కనబడుతుంది అని చెప్పి ఒక ఉద్దేశం అది. ఆయన ఆ సమయంలో అట్లా ఉండే రేవంత్ రెడ్డి గారు అదే షూ, అదే బ్యాట్, అదే షర్టు కాబట్టి ఇష్టం. అక్కడ కళాకారుడు ఏం చేస్తాడు, ఆటోమేటిక్గా అప్పుడు సపోజ్ ఒకసారి నేను ఒక ఫోటో దిగుతాను, అప్పుడు చిన్న మచ్చ ముఖం ఉంటుంది, ఆ మచ్చ లేకున్నా ఆ టైంలో మచ్చ ఉంటే తీయాల్సిందే ఫేస్లో, అంటే ఆ సమయంలో షూ ఉన్నప్పుడు తీశారు. కాబట్టి ఆ కళాకారుని యొక్క కళని మనం మెచ్చుకోవాలి తప్ప ఇక బూట్లు ఉన్నవి, షూలు ఉన్నవి, అని ఇక మాట మనం అది గుర్తించాము. ఇక బాహుబలి తీశారు, అప్పుడు బూట్లు వేయలేరా? అదేవిధంగా మన ఇది ఏది లగాన్నప్పుడు చూశారు, అప్పుడు చూడొచ్చు. మన ఇది RRR అది కూడా చూడొచ్చు. ప్రతి ఒక్క కానీ కామంటే రూపకల్పన అనేది స్పష్టంగా ఆ విధంగా ఏ విధంగా ఉన్నో అది విధంగా చూసి చెప్పాము, అది తీశారు వాళ్ళు. ఇంకా మీ ఫ్రెండ్స్ కానీ మీ లోకల్లో మీ వార్డులో నీతో డైలీగా కమ్యూనికేట్ అయ్యే వాళ్ళు ఏమంటా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు? ఫుల్ హ్యాపీ. అంటే బోయిడ అది ఆగాపూర అనే ఏరియా ఇప్పుడు తెలంగాణ మొత్తం తెలిసిపోయింది. ఆగాపూర అనే ఒక వర్డ్ ఇప్పుడు తెలంగాణ మొత్తం ట్రెండ్ అవుతుంది. కాబట్టి ఫీల్ హ్యాపీ. గోషమ్మేల్ ఆగాపూర అనేది ఫీల్ హ్యాపీ. ఏం చెప్తారు మన గణేష్ పండుగ సందర్భంగా విషయం చెప్పేసి? అంటే ముఖ్యంగా అంటే విఘ్ననాథుని విజయాలు, గణనాథుని యొక్క గణాలు అన్నీ మన తోడుగా, మనకు నీడగా, మనకు అండగా ఉండాలని కోరుకుంటూ వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరు అంటే వినాయకుడిని పూజించే ప్రతి ఒక్కరు చాలా మటుకు మీకు తెలుసుకోవచ్చు, చాలామంది పూజిస్తారు. ఈవెన్ ముస్లిమ్స్ కూడా చాలామంది వినాయకుడిని పూజిస్తారు సిస్టంలో, అంటే మొక్కిపోతారు అంతే. ఎందుకంటే అంటే వినాయకుడు అంటే స్టడీ, వినాయకుడు అంటే మెరుపు, వినాయకుడు అంటే అదృష్టం, వినాయకుడు అంటే ఆపదను కాపాడేవాడు అని చెప్పి పూర్తి నమ్మకంతో ఉన్న వ్యక్తులు ప్రతి ఒక్కరు ఉన్నారు. కాబట్టి విజ్ఞానికి, విజయానికి, గణాలకు అడ్డు వచ్చినా కూడా ఆయనకు మనకు తోడుగా నీడగా ఉంటాడని చెప్పి ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి విమర్శించే వాళ్ళకి ఏం చెప్తారు అన్న? విమర్శలు కామనే. విమర్శలకి మనం ఇప్పుడు నేను ఇట్లున్నాను బాగాలేదంటే నేను చేస్తాను, నాకు నచ్చింది, నేను అనుకున్నాను రేవంత్ రెడ్డి గారు అట్లే దింపించాను. అంత ప్రేమ మీకు రేవంత్ రెడ్డి గారు అంటే? ఎంత ఇష్టం మీకు ఆయన అంటే? రాజకీయంగా తెలంగాణ నా నుండి ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్తున్నాడు. అది ఆయన మాకంటే ఇష్టం. ఆ సమయంలో ప్రేమ, అభిమానం, ఇష్టం అన్నీ కలిపితేనే రేవంత్ రెడ్డి గారు నా దృష్టిలో. అభిమానం, ప్రేమ, ఇష్టం అనొచ్చు అంటే మన భాషలో. ఇష్టానికన్నా ప్రేమ చాలా పెద్ద ఉంటుంది, మనం అభిమానం ఇంకా పెద్దగా ఉంటుంది. మీరు మాట్లాడుకున్న సందర్భం ఎట్లా ఉంటుంది? మాట్లాడుకున్నప్పుడు ఎలా సంధిస్తూ ఉంటారు? అంటే మంచిగా ఎప్పుడన్నా జనరల్గా ఇప్పుడు ఓ సామాన్య కుటుంబంలో మెట్టు సాయి కుమార్ని రాష్ట్ర స్థాయి చైర్మన్ చేసినప్పుడు ఆయన రాజకీయ దక్షత, ఒక కార్యకర్త నాయకం చేసినప్పుడు ఒక వ్యవస్థీకరణ, అంటే ఏ విషయాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళాలి. ఎప్పుడు కూడా ఆయన PCC ప్రెసిడెంట్గా ఉన్నప్పటి నుంచి మాకు పరిచయము, ఆ తర్వాత సీఎం గారు పరిచయం, సేమ్ అదే వ్యవహారం, ఎక్కడ కూడా మార్పు లేదు. ఒక సామాన్య కార్యకర్తగా, ఒక సామాన్య కుటుంబంగా, రైతు కుటుంబానిగా ఎట్లున్నాలో అదే విధంగా ఉన్నాడు. కాబట్టి ఆయనకు విపరీతంగా పెరిగే అభిమానము, విపరీతంగా ఆయన ప్రేమించే అభిమానులు పెరుగుతూ ఉన్నారు. మన మెట్టు సాయి కుమార్ లాంటి వాళ్ళు లక్షల మంది ఉన్నారు. అందులో నేను లాస్ట్ను మధ్యలో ఉంటాను అంతే. నేను ముందు ఉంటానే అనుకోలేదు. నాకన్నా చాలామంది అభిమానులు ఉన్నారు, చాలా లక్షల మంది. నేను ఎక్కడనో 1,50,000, 6 లక్షలు, 10 లక్షలు దూరం ఉంటా. సీఎం దృష్టిలో పడతారంటారా? దృష్టి అని కాదు, నేను ప్రతిసారి చెప్తున్నాను, దృష్టి కోసం కాదు. ఆయన ఒక నినాదాన్ని చేపట్టుకున్నారు, ఒక నినాదాన్ని పట్టుకున్నారు, తెలంగాణ రైజింగ్ అనే విధానం తీసుకున్నారు. దానికి మాకు ఉడతా భక్తి సాయం మాత్రమే. ఇది ఏదో ఉడతా భక్తి అంటే చిన్నగా ఏదో అప్పుడు శ్రీరాముడు
మన లంకకు రామచంద్ర కడుతున్నప్పుడు ఒక ఉడతకు 2 రాయలు వేసింది అన్నమాట. అంటే ఆ ఉడత 2 రాయలు వేసినంత మాత్రాన రామచంద్రుడు కాలేదు. కానీ ఉడత ఏమన్నా నా భక్తి నా స్వామి భక్తి పక్కన నేను 2 రాయలు వేసినాను. అంటే నేను కూడా అదే చేస్తున్నా. రైజింగ్ తెలంగాణ పదాన్ని నాతో పాటు నాతో అయ్యే ఒక చిరు సాయం అంతే. ఓకేనా, థ్యాంక్ యూ. రైట్. చూశారు కదా, ఇది మన మెట్టు సాయి కుమార్ గారి సీఎం రేవంత్ రెడ్డి రూపంలో ఉన్న గణేష్ అయితే నిలబెట్టుకున్నాడు. ఆయన మీద ఉన్న ప్రేమ ఇష్టాలతో సాక్షాత్ సీఎం రూపాన్ని ఒక గణేష్గా పెట్టుకొని కొలుస్తూ ఉన్నాడు. ఇది ఇప్పుడు ఒక అప్డేట్స్. కెమెరామెన్ గణేష్తో పవన్ వైద్య ఆర్టీవీ కోశమా. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.